సెకన్లలో ప్రాణాలు గాల్లో కలిశాయి. చూస్తుండగానే ఆకాశం నుంచి ఓ పిట్ట రాలిపోయినట్లు విమానం. ఇంతకీ కజకస్తాన్ ఘోర విమాన ప్రమాదానికి కారణాలేంటి? ప్రమాదానికి ముందు ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఘోర ప్రమాదం నుంచి కొందరు ఎలా బయటపడ్డారు? కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం. చూస్తుండగానే కుప్పకూలిన అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం. ప్రమాదంలో 30 మంది మృతి. ప్రమాదం నుంచి బయటపడ్డ 32 మంది. కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించి కుప్పకూలింది. చూస్తుండగానే నేలను ఢీకొట్టడం, ఒక్కసారిగా మంటలు చెలరేగటం, ఆ మంటలకు కొందరు ఆహుతవటం కనిపించింది. ప్రమాద సమయంలో 5గురు క్రూతో కలిసి మొత్తం 67 మంది ప్రయాణిస్తున్నారు. అజర్బైజాన్ నుంచి రష్యాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్స్ అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించాయి. 32 మంది ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అందులో 22 మందికి గాయాలవటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ముందు అక్టో ఎయిర్పోర్టు చుట్టూ చక్కర్లు కొట్టింది. బర్డ్ స్ట్రైక్ కారణంగా ఇంజిన్లో సమస్యలు ఎదురైనట్టు ఏటీసీకి తెలిపారు పైలట్లు. ఆ తరువాత కాసేపటికి ఆకాశం నుంచి నేరుగా కిందకొచ్చేసింది. పైలట్లు ఏరోప్లేన్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయినట్టు కనిపిస్తోంది. ఎయిర్పోర్టుకు సమీపంలోనే కూలిపోయింది విమానం. ప్రయాణికుల్లో అజర్బైజాన్కు చెందినవారు 37 మంది, కజకిస్తాన్కు చెందినవారు 6గురు, కిర్గిస్తాన్కు చెందినవారు 3గురు, రష్యాకు చెందినవారు 16 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే మృతులు ఏ దేశాల వారు ఎంతమంది ఉన్నది అధికారులు ఇంకా ప్రకటించలేదు. నిజానికి ఫ్లైట్ రష్యాలోని గ్రౌండ్జీకి వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ దట్టమైన పొగమంచు ఉండడంతో ముందుగానే ఫ్లైట్ను అక్టోకు మళ్లించారు. అక్టో ఎయిర్పోర్టు వరకు బాగానే వచ్చిన విమానానికి చివరి సమయంలో అనుకోని ప్రమాదమొచ్చింది. ప్రమాదం తరువాత ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. మంటలను వెంటనే అదుపు చేయటం చాలా మంది ప్రాణాలను కాపాడిందనే చెప్పాలి. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని కజకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది.